ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రేపే 3 కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి, పుష్య పౌర్ణమి. కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. మీరు చెయ్యబోయే ఈ కలబంద పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలోనూ మరియు ఆధ్యాత్మికంగానూ కలబంద మొక్కకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా, ముక్కోటి దేవతల నిలయంగా కలబంద మొక్కను మనం పూజిస్తుంటాం. అలాంటి కలబంద మొక్కతో ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత డబ్బు మీ సొంతం అవుతుంది. ఎందుకు అంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది. అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఎంత సంపాదించినా ఎందుకు చేతులు చిల్లిగవ్వ కూడా మిగలటం లేదు, ఇంట్లో ఎందుకు ఎప్పుడు గొడవలే జరుగుతూ ఉన్నాయి అని మీరు బాధపడుతున్నారా? అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం నరదృష్టి మరియు నరఘోష. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగే ఈ నరదృష్టి మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నం చేసినా అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి భయంకరమైన దృష్టి దోషాలను, ఈతి బాధలను తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబందతో ఏం చేయాలి, ఏం చేస్తే ధనానికి లోటు రాదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక మొత్తం వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత మొదటిగా ఒక మంచి కలబంద మొక్క సేకరించుకోవాలి. అది చిన్నదైనా పర్వాలేదు, వేళ్ళతో సహా ఉంటే మరీ మంచిది. లేదా పెద్ద కలబంద ఆకైనా సరే తీసుకోండి. అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకొని, నా మనసులో ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలి, నాకున్న బాధలను తీరిపోవాలని చెప్పి నమస్కారం చేసుకొని ఇంటికి తీసుకురండి మొక్కను. ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయమంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీటితో ఈ మొక్కను లేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేయండి. పసుపు అనేది శుభానికి చిహ్నం మరియు దానికి క్రిమినాశక శక్తి కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ మొక్కకున్న జీవశక్తి మరింత పెరుగుతుంది మరియు దానికి ఉన్న సాధారణమైన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు పరిహార ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారికి ఈ రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ ఎర్రటి వస్త్రంలో మీరు శుద్ధి చేసి పెట్టుకున్న కలబంద మొక్కను లేదా ఆకును జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు అసలైన తతంగం మొదలవుతుంది. ఈ కలబంద మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేయాలి. ఇవి మనకున్న నరదృష్టిని, ప్రతికూల శక్తిని ఆకర్షించుకుంటాయి. మొదటిగా కలబంద మీద 9 వేపాకులను వేయండి. మన సాంప్రదాయంలో వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేపాకులు క్రిమి కీటకాలను ఎలాగైతే చంపుతాయో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తి, నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా నాశనం చేస్తాయి. కనుక వేపాకులు వేసిన తర్వాత 7 మిరియాలు తీసుకోండి. తాంత్రిక పరిహారాల్లో మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. శత్రువుల నుంచి వచ్చే చెడు చూపులు, అసూయను ఇవి సమర్థవంతంగా తిప్పికొడతాయి. కనుక 7 మిరియాలను కూడా ఆ కలబంద మీద వేయండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు దిష్టి దోష నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న చెడును బయటకు పంపడంలోనే ఆవాల పాత్ర చాలా కీలకమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వీటితో పాటుగా కొద్దిగా గల్లుప్పు వేయండి. గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే. ఇది నెగిటివ్ ఎనర్జీని పుంజుకోవడంలో నెంబర్ 1. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన జీవితం ఈ ఉప్పు త్వరలోకి లాగేసుకుంటుంది. కనుక పిడికెడు ఉప్పు వేసి ఆ పైన చిటికెడు పసుపు మరియు కుంకుమ వేయండి. పసుపు, కుంకుమలో శుభానికి సూచనలు, లక్ష్మీ కటాక్షానికి కలిగిస్తాయి. ఇలా ఈ వస్తువులన్నీ కూడా అంటే కలబంద, వేపాకులు, మిరియాలు, ఆవాలు, కల్లుప్పు, పసుపు, కుంకుమ అన్నీ ఆ ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది.
ఇలా తయారైన ఈ మూటను మీ పూజ గదిలో లేదా దేవుడి పటాల ముందు పెట్టి దానికి సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తీల ధూపం చూపించండి. ధూపం వేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని నాకు ఉన్న అప్పులని తీరిపోవాలని, నా కుటుంబం మీద నరదృష్టి పోవాలి, శత్రువుల పీడ విరగడైపోవాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని చెప్పి గట్టిగా కోరుకోండి. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎవరికంట పడని ప్రదేశంలోనే లేదా ఎవరైనా ఒక గదిలో ఒక మూల పెట్టండి. దీని బీరువాలో మాత్రం పెట్టకూడదు. కేవలం ఏదైనా గదిలో పక్కనే ఎవరికి అడ్డు రాకుండా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దాన్ని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు కదిలించకుండా అలాగే వదిలివేయాలి. ఈ 48 గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నరఘోషను, దుష్ట శక్తులను అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎలాగైతే స్పాంజ్ నీటిని పీల్చుకుంటుందో అలాగే ఈ కలబంద మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చేస్తుంది. 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే నదిలో, కాల్వలో వేయండి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా సరే నిర్మానుష ప్రదేశంలో లేదా చెరువులోనైనా సరే వేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు మరియు చెత్త బుట్టలో వేయకూడదు. అందరూ నడిచే చోట కూడా వేయద్దు. పారే నీటిలో వేయడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటు మీ కష్టాలు కూడా కొట్టుకుపోతాయి. ఇలా ఈ పౌర్ణమి రోజున కనుక మీరు శ్రద్ధగా ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అన్నీ పటాపంచలైపోతాయి. చాలామంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అలాంటి వారికి పరిహారం ఒక సంజీవిని లాంటిది. దీని వలన ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో సమస్యలు ఉంటే అది కూడా తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉన్నారో వారు ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది మన పూర్వీకులు అనుసరించిన చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయండి. ఈ పరిహారానికి మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు కలబంద, వేపాకు, మిరియాలు, ఆవాలు, కలులుప్పు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాకృతిక శక్తులను కలిగినవి. వీటి కలయికతో ఏర్పడే శక్తి మీ ఇంటి ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి అందరి పౌర్ణమి రోజు కలబంద ముక్కతో ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక కొత్త కలబంద మొక్క తెచ్చుకొని మీ ఇంటి ముందు లేదా గుమ్మానికి ఎదురుగా లేదా ఉండిలో నాటుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈరోజు కలబంద మొక్కను ఇంటి దగ్గర నాటుకోవడానికి చాలా మంచి రోజు. కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఎక్కడ శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిపై ఉండే చెడుపులను కూడా తిప్పికొడుతుంది. అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు కలబందను వేలాడదీసేవారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఈ మొక్కను నాటడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ మొక్క ఇంత ఏపుగా పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది అని ఒక నమ్మకం. ఒకవేళ మీరు పెట్టిన మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేసి వేరే మొక్కను పెట్టండి. ఎందుకు అంటే అది మీ ఇంటికి రాబోయే కీడును తన పైకి తీసుకొని ఎండిపోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలోని ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగొద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించడము, ఆడవారిని ఏడిపించడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండడం మంచిది అని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది.
చంద్రుడు పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినదని అని అర్థం. పుష్య పౌర్ణమిని మహాపౌషౌని అంటారు. అలాగే హిమ సోదన్న పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలోని రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకి పంట చేతికి అందే సమయం గనక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి అంటే సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, అలాంటి వారికి జీవితంలోని ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణలను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలోని అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించిన చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. పుష్య పౌర్ణమి రోజు వీలైన వాళ్ళు, స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయడం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేసినా చాలు, అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇలా దగ్గరకు కాకు వస్తువులు ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలిస్తుంటారు తప్ప ఏమీ పెట్టరు. కానీ కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు కాబట్టి వాటికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది. అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్టు అందరూ భావిస్తుంటారు. పుష్య పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని, బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాలను ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరినవాడు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలలో అయినా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య పౌర్ణమి రోజున కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి ఒక మంచి సమయం సిద్ధించడానికి, ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణి శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలున్న సమయాలలోనే అది సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈ రోజున మీ ఇష్టదేవత మంత్రాన్ని ఒక్కసారిగా చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వాటికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలను పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు.
అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి, లేదా ఉదయం 7 గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పోయాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి, జీవితంలో శని బాధలన్నీ కూడా ఉండవు. అలాగే ఈరోజు శనిదేవుడిని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకును ఉంచండి. జమ్ము ఆకు తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలాగే గుప్పెడు నల్ల నువ్వులను తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలోని శని బాధలు అనేటివి ఉండవు. శనిదేవుడి విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము నువ్వులు కలిపి తినేవాళ్ళు. ఈరోజు ఇవి తినడం వలన మానసిక రోగాలు కూడా నయమైపోతుంటాయి, శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరు కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని పొందండి. పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమిల్ని చేసుకొని కానీ నువ్వుల ఉండలు చేసుకొని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి, శరీరానికి బలము తేజస్సు వస్తుంది, దేనినైనా సరే సాధించే ధైర్యం వస్తుంది, మానసిక వ్యాధులు తొలగిపోతాయి, నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాయి. దీని వెనక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లం తినడం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు కూడా గ్రహ దోషాలు కూడా పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము సత్యము ధర్మాలను ఎత్తి చూపించేవాడు, సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులను సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి బదులు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన స్థలం అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పుష్య పౌర్ణమిని మహాపోషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషము, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవత తర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుడి అనుగ్రహాన్ని పొంది మీకున్న దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు. కాబట్టి దైవారాధన చేసుకోండి. ఈ పుష్య పౌర్ణమి రోజు అంతా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు.